అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాల్మీకి జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు గుత్తగల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వచ్చారు. మనతో మాట్లాడుకుని ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు వాల్మీకి జయంతి ఎలా జరిగింది? చాలా బ్రహ్మాండంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా రామాయణం రచించిన సృష్టికర్త వాల్మీకి జయంతి ఈరోజు పండుగగా జరుపుకుంటున్నాం కూడా. ఈరోజు అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు అన్ని విధాలుగా ముందుకు తీసుకునే భవిష్యత్తులో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని విధాలుగా బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి అన్ని విధాలుగా ఒక సూపర్ 6 పథకాలు పెట్టి సూపర్ హిట్గా చేశాడు. పరిపాలన అలాగే ఉంది. మన ఎంతోమంది వాల్మీకి సోదరులందరూ కూడా అడుగుతున్నారు ఈరోజు ఎస్టీ జాబితాలో చేర్చాలనేది. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా పెద్ద ఆయనకి బాబు గారికి విన్నవించుకోవడం జరిగింది, మెమరాండం ఇవ్వడం జరిగింది. రాబోయే రోజులు ఖచ్చితంగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున ఖచ్చితంగా ఎస్టీలో చేసేదానికి కూడా అందరూ కూడా కృషి చేస్తారు, అవుతుంది అనేది కూడా భావిస్తున్నాం. అంటే గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడే అసెంబ్లీలో తీర్మానం జరిగింది. ఆ ఫైల్ ఎంతవరకు మూవ్ అయింది, అసలు ఏం జరుగుతుంది? ఆ రోజుల్లో ఉన్నప్పుడు నేను కూడా ఉన్నాను. అది తాత్కాలికంగానే ఆటికనే ఉంది, ముందుకు తీసుకుపోయే పరిస్థితుల్లో కనబడలేకపోయి నేను కూడా ఒప్పుకుంటున్నా, కనబడలేని పరిస్థితుల్లో కనబడుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన కానీ, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ వారు సహాయ సహకారాలు పూర్తిగా ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మంచి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటాను. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ పద్యం ఏర్లై పారుతుందనేసి వైసీపీ ఆరోపిస్తుంది, మీరేమంటారు? నేను చెప్పాలంటే మొన్ననే దాదాపుగా 3-4 నెలల క్రితము గత ప్రభుత్వంలో ఉన్న వైన్ది ఎంత ఇదిగా ఏర్లై పారి కేసులో ఈరోజు బుక్ అవుతున్నారో, ఇప్పుడు ఏదో బురద చల్లే కార్యక్రమం పెట్టుకున్నారు కాబట్టి అందుకు తప్పితే ఏది లేదని చెప్పి ఈ సందర్భంగా నేను అంటే లోకేష్ రెడ్ బుక్ అన్నారు, మరి ఈరోజు వైసీపీ డిజిటల్ బుక్ అని చెప్తుంది. అసలు ఈ కక్ష రాజకీయాల కోసమా లేకపోతే ఎందుకోసం ఈ బుక్లు? ఈ బుక్కులు ఇవన్నీ ఏ రకంగా కాదు, ఆ టైంలో ఆ సందర్భంలో మాట్లాడినచ్చు. కానీ మా లోకేష్ అన్న కూడా ఎవరు కూడా ఈరోజు అందరూ స్వతంత్రంగా బతకండి, బాగా పరిపాలన చేయండి, ప్రజలతో మమేకమై బాగుండండి అనేది చెప్పడమే జరిగింది. కానీ రెడ్ బుక్ ఓపెన్ చేసింటే ఈ పార్టీకి ఏ పార్టీ కూడా నిలబడదని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. గతంలో మీరు మాట అన్నారు, అంటే స్థానిక సంస్థల్లో మీరు అందరూ కూడా రాక పార్టీలో వైసీపీలో ఉన్న వాళ్ళు టీడీపీలో చేరకపోతే మీ తాట తీస్తా అన్నారు. అది ఎందుకోసం మాట అన్నారు? నేను తాట తీస్తా, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అడుగు వర్గానికి చెందిన వాళ్ళు ఎంతోమందికి సూపర్ 6 పథకాలు పెట్టి అన్ని విధాల వర్గాల వారికి, ఆ కులం ఈ కులం కాదు, అన్ని వర్గాల వారికి ఈరోజు సూపర్ హిట్గా పథకాలు ఇచ్చినప్పుడు ఇంకా వేరే రకంగా మాట్లాడేటప్పుడు అవసరం ఏముంది? ప్రజలు అందరికీ ఈరోజు తల్లికి వందనం అంటాం. తల్లికి వందనము ఈరోజు అపోజిషన్లో ఉన్న కుటుంబానికి కూడా తల్లికి వందనం వస్తుంది. ఇప్పుడు ఫ్రీ బస్సు, వాళ్ళ అపోజిషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఫ్రీ బస్సు, అన్ని విధాలుగా ఈరోజు ఫంక్షన్ అన్ని విధాలుగా అపోజిషన్లో వచ్చేటప్పుడు మా ప్రభుత్వం గురించి ఈరోజు మాట్లాడేది మంచి పద్ధతి కాదు. కాబట్టి మా పరిపాలన బాగుంది, ఎవరైనా మా ప్రభుత్వానికి ఓటేయండి అని చెప్పి అడిగానే కానీ ఒకవేళ ఆ పరిస్థితి వస్తే ఆ రకంగా మాట్లాడడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తాం. సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు, కానీ సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అని వైసీపీ అంటుంది. అది ఏమాత్రం కూడా వాళ్ళు అనుకునేదానికి ఊరికే మాటగా రకంగా అనాలన్నా కానీ ఈరోజు చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నా చదువుకునేదానికి నేను డబ్బులు ఇస్తానన్నప్పుడు ఎంతోమంది ఈరోజు ముస్లిం సోదరులు 10 మంది పిల్లలు చదువుకుంటుంటే 10 మందికి వచ్చింది. ఎక్కడ చూసినా 3, 4, 5, 10 మందికి ఈరోజు తల్లికి వందనం వస్తుంది. పెన్షన్ చూడండి 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి లేదు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. అంటే అన్ని పథకాలు వైసీపీకి కాపీ కొట్టినట్టు ఇవన్నీ చెప్తే వైసీపీ అంటుంది. అదే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం 2,000 రూపాయలతో పాటు 3,000కి 5 సంవత్సరాలు పట్టింది. 3,000 ఉండేది 4,000 చేసి ఏకదాటికి 1 టైం ఇది ఉన్నట్ల చేసినాడు. ఆ ఘనత అది పెద్ద ఆయనకే దక్కుతుందని చెప్పి మనం చేసుకుంటాం. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? కూటమి ప్రభుత్వం ఎలా ఉందండి? కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది, కలయిక బ్రహ్మాండంగా ఉంది. ఏదేమైనా ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని ఒక మంచి ఉద్దేశంతో మేము పరిపాలన చేస్తున్నాం. బాగుంటుందని చెప్పి 5 కోట్ల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. వర్షాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, రైతన్నులు కూడా సంతోషంగా ఉన్నారని చెప్పగలను. మొత్తంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వంలో పరిపాలన సూపర్గా చెప్పేటువంటి పరిస్థితి చంద్రశేఖర్తో హుసేన్ RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.